బీఆర్ఎస్ కు చెందిన మరో ముగ్గురు లోక్సభ సభ్యులు బీజేపీలో చేరనున్నారా? ఇప్పటికే కాషాయ కండువా కప్పుకున్న తమ ఇద్దరు సహచర ఎంపీల బాటలోనే వారు నడవనున్నారా? టికెట్లు దాదాపుగా ఖరారైనప్పటికీ గులాబీ పార్టీని వీడాలి అనే నిర్ణయానికి వచ్చేశారా? బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు భావిస్తూ ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు దృష్టి సారిస్తున్నారా? కారు దిగి కమలం గూటికి వెళ్లనున్నారా? రాజకీయ సమీకరణాలు చూస్తుంటే ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే వస్తోంది. తెలంగాణ నుంచి కనీసం 10 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఈ క్రమంలో బీఆర్ఎస్ వారిని చేర్చుకునే దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలపై దృష్టి సారించింది. బీజేపీకి చెందిన కీలక నేతలు గులాబీ పార్టీ 3 ఎంపీలతో మంతనాలు జరుపుతున్నారని తెలిసింది. వారం 10 రోజుల్లో వీరి చేరికపై స్పష్టత రానుందని బీజేపీ ముఖ్య నాయకుడు ఒకరు వెల్లడించారు. ఈ ఎంపీల్లో ఒకరి స్థానానికి బీజేపీ నిన్న అభ్యర్థిని వెల్లడించింది. దీంతో ఆయన వేరే జిల్లాలోని నియోజకవర్గం నుంచి బరిలో దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కు బలమన్న సీటులో క్రితంసారి బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎంపీ కూడా బీజేపీ వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సీటుకు బీజేపీ తొలి జాబితాలో అభ్యర్థులను ప్రకటించలేదు. కాగా 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 లోక్సభ సీట్లలో గెలిచింది. వీరిలో ఎంపీలు బీబీ పాటిల్, పి రాములు 2 రోజుల వ్యవధిలో బీజేపీలో చేరారు. తొలి జాబితాలోనే పాటిల్కు టికెట్ రాగా నాగర్ కర్నూల్లో రాములు తనయుడు భరత్ను నిలిపారు. వరంగల్, నల్లగొండ లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ కు చెందిన 2 మాజీ ఎమ్మెల్యేలతో బీజేపీ ముఖ్య నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. తనయుడికి టికెట్ కోసం బీఆర్ఎస్ మాజీ మంత్రి ఒకరు కూడా టచ్లోకి వెళ్లినట్లు తెలిసింది. అయితే తొలి జాబితాలో ఆ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. ఈ నేపథ్యంలో తండ్రి కొడుకుల వైఖరి ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి శివస్వాములు, భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి తరలివస్తున్నారు. ఈ నెల 5వ తేదీ వరకు మాత్రమే ఇరుముడి ధరించి శివస్వాములకు స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనానికి అనుమతి ఉంది. దీంతో శ్రీశైలం క్షేత్రానికి శివస్వాములు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఉదయం నుంచే శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి క్యూ లైన్లో భక్తులు, శివస్వాములు బారులు తీరారు. భక్తుల రద్దీతో క్యూ లైన్లు అన్ని కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీ కారణంగా దేవస్థానం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసింది. ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర క్యూ లైన్ల ద్వారా భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. శివదీక్ష భక్తులకు మాత్రం ప్రత్యేకంగా చంద్రవతి కళ్యాణ మండపం నుంచి క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఇరుముడి కలిగిన శివదీక్ష భక్తులకు 2 గంటలకు ఒకసారి మల్లన్న స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అల్పాహారం, మంచినీరు, బిస్కెట్లు అందజేస్తున్నారు. ఈ నెల 5వ తేదీన సాయంత్రంతో ఇరుముడి కలిగిన శివస్వాములకు కూడా సర్వదర్శనం నిలిపివేసి ఇక 6వ తేదీ ఉదయం నుంచి భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామని ఆలయ ఈవో పెద్దిరాజు తెలియజేశారు. దీంతో శ్రీశైలం క్షేత్రం భక్తుల రద్దీతో ఆలయ ప్రధాన వీధులన్నీ కళకళలాడుతున్నాయి.